ఆడోళ్ళని తీసుకుపోయి అక్కడేం ఉపాధి కల్పిత్తవే? అక్కడ ఆడోళ్ళకి కూడా పనులు ఉంటాయా? ఏమున్నదిరా, ఇంట్లో చిన్న పిల్లలు పట్టుకోవాలి, చెట్లో నీళ్ళు పట్టాలి, ఇంట్లో వాళ్ళకి ఇంత తాడి పెట్టాలి, గంతే. అంతేనా? మరి ఆ పనులు చేస్తే నెలకి ఏ పడిస్తారు మావా? అక్కడ 2,000 ఇస్తారా? ఇక మనకి ఇక్కడైతే 30-40 వేలు అవుతాయి. ఇక వేరే ఖాళీ సమయం మరి వేరే పని చేసుకున్నాం అనుకో 50,000 వస్తాయి మొత్తం కలిసి. 50,000? 50,000 అంటే మా చెల్లె కట్నం కింద నేను ఒక 3 సంవత్సరాలు పోతే తీరుతుంది. అబ్బా, మరి నేను పోతే అక్కడ పని ఉంటుందో మామని అడగాలి. మామ, నేను కూడా పోదాం అనుకుంటానే. అక్కడ నాకు ఏదైనా పని ఇప్పిస్తావా? బంగారం ఓలే, ఎంతో మంది తీసుకుపోతున్నా, నిన్ను తీసుకుపోనారా? నువ్వు వస్తాడే చెప్పు, నాకు తెలిసినలా అరబ్బోలు ఇల్లున్నది. 3 నెలలకోసారి రావచ్చు పోవచ్చు, మంచిగా చూసుకుంటారు. నేనున్నారా, నన్ను నమ్ము. సరే మామ, నేను ఒకసారి ఆలోచించుకొని చెప్తా మరి. సరేనా? సరేరా, ఇప్పుడు ఈ నెల లాస్ట్ 30 తారీఖు వరకల్లా 20 మంది పోతారు. నువ్వు వస్తాంటే చెప్పు, ఆ బ్యాచ్లర్ వాళ్ళతో పంపిస్తా. సరే మామ, నాకు ఒకసారి నీ ఫోన్ నెంబర్ ఇయ్యవా? నేను ఈసారి ఇచ్చుకొని నీకు ఫోన్ చేసి చెప్తా. ఇగో, ఇది షేక్ నెంబరు, కింది నాది, దీనికి ఫోన్ చెయ్యి, వాళ్ళతో పంపిస్తా. సరే మామ. మర్చిపోకు. రజనీ, బిడ్డ రజనీ, ఉన్నావా? మా అక్కలేదే, మా ఊరికి పోయింది ఇల్లు గురించి అడగటానికి. పోరిని చూస్తే బాధ కాబట్టి మంచి మంచి మొగోడే కట్నం కానుకలు కాడ నిలబడబట్టి, కానీ మీ అక్క నా చెల్లెకు పెళ్లి చేస్తే బాగుండాలని చెప్పి ఎంత కట్నమైనా ఇస్తా అని చెప్పింది. అందుకే ఓ అబ్బాయిని చూసిన. మామ, వాళ్ళు ఏ పాట అడిగిర్రే? 16 లక్షలు అడుగుతాను బిడ్డ. ఏంది, 16 లక్షలా? అవు బిడ్డ. మామ, మేం బతుకుడే గగనమైతుంది, గన్ని పైసలు మాతో అయితాయే. నీకెందుకే కావాలని? నువ్వు సప్పుడే కుకో. మామ, ఏమన్నారే వాళ్ళు? వాళ్ళు ఎల్లుండి వస్తున్నారా? నువ్వెవరైనా పిలుచుకుంటే పిలుచుకో. మా మాకు నీకంటే పెద్ద దిక్కు ఇంకెవరు ఉన్నారే? నువ్వు తప్ప మాకెవ్వరు లేరు. బాధపడకు బిడ్డ, ఈ కష్టం భగవంతుడు కూడా రావద్దు. నీకేదైనా సాయం చేస్తావన్నా కానీ నా దగ్గర అనా పైస కూడా లేదు. ఓకో బిడ్డ. మామ, పైసదే ఉందే, మాట ముఖ్యం. మేము అడగంగానే మా చెల్లెకు మంచి సంబంధం చూసినావు. మాకు మా నాయనోలే అన్నిటికీ నువ్వే దిక్కైనావు. ఇది సరిపోదానే? పైసదేముంది తీయే. సరే బిడ్డ, నేను పోయా, పెళ్ళికి అన్ని చదువుకో. సరేనే. అక్క, నువ్వు నా పెళ్లి కోసము అప్పుల పాలు గాకే. అద్దే, మన దగ్గర పైసలు ఉన్నప్పుడే నేను లగ్గం చేసుకుంటా. చెల్లె, మనం చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డది జాలే. కనీసం పెళ్ళైనాకనన్నా నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతే జాలే. అవును గాని ఇంతకు అన్నేమన్నాడే? నువ్వు కనబడంగానే నేను పట్టుకొని ఏడిచిండా? నేను కనవడంగానే నన్ను చూసి దగ్గరకు వచ్చి మస్తు ఏడ్చిండే. ఇక వదినంటవా, ఆమె మాటలతోని నా మనసు దోచుకుందే. ఇక ఇల్లు సంగతి, ఆ ఇల్లుని చూడంగానే నాకు మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. మనకున్న గుర్తు అదొక్కటే, బాబు జ్ఞాపకంగా. దాన్ని అమ్ముడొద్దని నేను సపరేట్కి వచ్చిండే. సరే కానీ ట్యూషన్ చెప్పే టైం అయింది, మళ్ళీ లేట్ అయితే పిల్లలకు ఇబ్బంది అవుతుంది. నువ్వు సరే. హలో మామ, విమానంలో పోవనంటే ఏం కావన్నే? సరే మామ. విమానం ఏందే?
అక్క నిజం చెప్పే, నాకు తెలియకుండా నువ్వేం చేస్తాను? నేనా? నేనేం చెప్తాననే? నేనేం చెప్తలేను. నీకెందుకు అట్లా అనిపించింది? ఏం లేంది. మరి ఫోన్లో విమానం ఎక్కాలంటే ఏమేం కావాలని ఎందుకు అడిగినావు? ఓహో అదానే. అయితే రాంగగా రత్నాకర్ మామ కలిసిండు. ఆయనే దుబాయ్ నుంచి వచ్చిండట. నేనే సంబరం కొద్దీ మామ దుబాయ్ పోవాలంటే విమానం లెక్కాలంటే ఏమేం కావన్నే అని ఉట్టుటిగానే అడిగిండే అంతే. అక్క మనం ఉన్న పరిస్థితులల్లా సంబురంగా అడిగే ముచ్చటనే నాయేది. నువ్వు నిజం చెప్పు, నా గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, అసలు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు? ఏం చెప్పమంటావు చెల్లె? పరిస్థితులు మనల్ని పగబట్టినాయో లేక పరిశాన్ చేస్తున్నాయో నాకేం అర్థమైతలేదే. ఏందక్క నువ్వు అనేది? నాకేం అర్థమైతలేదు. అవునే, నేను గల్ఫ్ దేశానికి పోతున్నా. అదే దుబాయ్కి. అదే గల్ఫ్ దేశానిక? ఏం మాట్లాడుతున్నావే అక్క? నిన్ను ఇడిచి నేను ఎట్లుంటేనే? చెల్లె, నేను పోయేది నీకోసమేనే. నువ్వు మంచిగా ఉండాలి, నీ బతుకు మంచిగా ఉండాలనేనే. మనకి చీకటి బతుకులు తెల్లారాలంటే నేను కానం రాజ్యం పోవాల్సిందేనే. అక్క చేసుకొని బతకాలంటే ఈడెన్నో పనులు ఉన్నాయి. కాయ కష్టం చేసి కలో గంజి తిని ఇన్నే ఉందామె. నన్ను ఇడిచిపెట్టి పోగే, నీ దండం పెడతా, నీ బాంచను. చెల్లె, నీ గీడుంటే నీ పెళ్లి బాగా ఎట్లా తీరుతుంది? నేను ఒక్క 3 ఏళ్ళు పోయొచ్చిందనుకో మన కట్టాలన్నీ తీరుతాయి నా మాటినే. అక్క ఆ ఇల్లు నాన్న జ్ఞాపకంగా లేకపోయినా సరేనే, అది అమ్మి అప్పులన్నీ కట్టుకొని ఇన్నే ఉందామే మనం. గదే ఉంటే నేను గల్ఫ్ బాట్ ఎందుకు పడతానే? ఏంది? ఏం మాట్లాడుతున్నావు? అవునే చెల్లె, మన కట్టాలు చెప్పుకుందామని అన్న దగ్గరికి పోతే అన్న వదిన రాముడు సీత అవుతాడు అనుకున్నా గాని రాక్షసులు అవుతారు అనుకోలేదే. ఆ ఇల్లాట మన నాయన చిన్నబాబుకి ఎప్పుడో అమ్ముకున్నాడట. ఈ ఇంట్లో మీకే హక్కు లేదు, ఎట్లా పెడితే అట్లనే మాట్లాడిర్రే. ముచ్చట నీ దగ్గర దాచిపెట్టినా. మరి మొన్న పోయినప్పుడు అన్న వదిలి నిన్ను చూసి ఏడిసిర్రంటే కదనే. వాళ్ళు ఏడుచుడు కాదే, నన్ను ఏడిపించారు. ఇగో ఆ ఇల్లు ఎటు పోదు, నేనున్నా కదా, నువ్వు అస్సలే బాధపడకు సరేనా? కానీ అక్క నా కోసం నువ్వు గల్ఫ్ దేశం పోడు నాకు ఇష్టం లేదే. ఇష్టం లేకపోతే లేకపోనియే. ఏంది నీకు ఇష్టం ఉండేది? పోయేది నువ్వా నేనా? నేను పోతున్నా, నాకు ఇష్టమే. ఇష్టం లేదని మాట్లాడకు. నేను ఇప్పుడు మన బతుకులు మారాలంటే ఇంకా బయట బాట పట్టాల్సిందే. ఇగో ఈ ముచ్చట ఎవ్వలకు తెలియదు. ఎవరికన్నా చెప్పినావనుకో నేను చచ్చినంతొట్టే. అన్నా, ఓ అన్నా, అన్నా, ఓ అన్నా. ఇందుకే రమ్మన్నాడు, టైం అవుతుంది. ఫోన్ చేద్దామన్నా ఫోన్ నంబర్ లేదు. బిజీలో ఏమన్నాడు కదా. ఏందన్నా పిత్త వాళ్ళకవు? నేను పిలువలే, విజిల్ వేయమన్నా. ఇంతకీ పని ఏడదాకా వచ్చింది?
నువ్వు చెప్పినట్టే చెప్పినా వచ్చే నెల 30 తారీఖు ఫ్లైట్ ఉంది. కానీ ఎందుకో అన్నా నమ్మబుద్ధి అయితే లేదు. నమ్మాలే తమ్మి. ఈ లోకం మీద పైసను మించిన ఆశ లేదు. పైసా నమ్మిత్తది, నట్టెట్ట ముంచుతుంది, కుబేరుని ఎత్తది, కూటికి లేకుండా ఎత్తది, పానం తీత్తది, ప్రాణం పోతుంది, ప్రేమ కూడా మంచుతుంది. అగో గా ప్రేమే మనకు కావాలి. అక్క ఎల్లల్ల ప్రేమ. తమ్మి నాకు కావలసింది కదే. అన్నా కేవలం ఇల్లు కొరకు ఇంత పెద్ద స్కామ్ చేస్తున్నావు అన్నా, తప్పనిపించలేదు అన్నా. అరే పిచ్చోడా, గీళ్ళు కోసం గింతగనం నేనెందుకు చేస్తారా? కథ వేరే ఉన్నది. గీ ఆటల పావు అది, నిచ్చెన నువ్వు, పాము నేను. కానీ మింగేది నేనే కాదు. మరి అన్ని విషయాలు తర్వాత చెప్తా. చూడు తమ్మి, ఈ విషయము ఎక్కడ బయటపడద్దు, దానికి అసలే తెలియద్దు. అన్ని విషయాలు అజ్జుబాయ్తో మాట్లాడినా 29 తారీఖు నాడు వీసా పాస్పోర్ట్ నీ చేతిలో ఉంటుంది తమ్మి. అన్ని నువ్వే చూసుకోవాలి, జాగ్రత్తగా మెదరాలే. సరే అన్నా. అన్నా రేపే పెళ్లి చూపులు, కరెక్ట్ టైం ఫిక్స్ కావాలా మరి? అరే తమ్మి, నువ్వేం ఫిగర్ పడకు, అన్ని నేను చూసుకుంటా. సరే అన్నా. ఇగో తమ్మి, ఈ విషయం మాత్రం ఎవ్వరు వదిలేకుండా జాగ్రత్త పడాలి నువ్వు. అన్నా నమ్ముకున్న పనిని ఎప్పుడు బొమ్మ నేను. సరే తమ్మి, గా నమ్మకం కొద్దే నీకు చెప్పిన. రేపు మా ఇంటికి వచ్చి ఫోన్ చేయి, నేను వస్తా. సరేనా? సరే అన్నా. జాగ్రత్త తమ్మి. సరే. అబ్బాయి అవునే రాజన్న పిల్లాడు అంత మంచోడే. ఓకే దూరంగా బంధువు అవుతాడు. అచ్చా అచ్చా అచ్చా. ఓకే ఓకే. ఏమో రాధాకిషాన్, మరి అమ్మాయిని రమ్మంటే చూసిపోదాం అనుకుంటాను. సరేనా బిడ్డ? రజనీ రజనీ చెల్లెని తీసుకురా బిడ్డ, వాళ్ళు చూసిపోతారు. మాకు చెల్లి పిల్లగానోళ్ళు పిల్లని తీసుకొస్తే చూసిపోదామంటారే. నువ్వు ఇప్పుడు రాననికి ఇక్కడ ఉండు మంచిది కాదే. అక్క నీకు దండం పెడతానే, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. నీకు పెళ్ళి ఇష్టం లేదా, లేక నేనటు పోతున్నానని ఇష్టం లేదంటున్నావా? చెప్పే. అక్క నువ్వు చెప్పిన మాట నేనాడు గిరి దాటలేదే, కానీ నువ్వు వేడుంటలేవంటే నా మనసు ఒప్పుతలేదే. చెల్లి ఏదేమైనా అంత మన మంచికే. నువ్వు గిట్ల ఏడ్చినావు అనుకో, వాళ్ళకు అనుమానం వస్తుంది. అక్క నా జీవితం కోసం నీ జీవితం తాకట్టు పెట్టుకోకే, ఒకసారి ఆలోచించరాదే. ఆలోచించిన కాబట్టి అడుగు ముందుకు ఎత్తున్నామే. సరేనా బిడ్డ? రజనీ అగు మా వెళ్తాడు. బిడ్డ రజనీ రజనీ చెల్లెని తీసుకురా బిడ్డ, వాళ్ళు చూసిపోతారు. అంత మంచిగానే ఉంది గాని అక్కకు లగ్గం కాకముందే చెల్లెకు లగ్గం చేస్తుంది. అయ్యో నేను ముందుగానే చెప్పిన కదా వాళ్ళకు అయ్యవ్వలేరు, అంత పెద్దది కేయి తానే చూసుకుంటుంది. నేనే ముందుగానే పెళ్లి చేసుకుంటే నా చెల్లె పరిస్థితి ఏందని చెప్పి అందుకే చెల్లెకు ముందే పెళ్లి చేస్తాను. అంతేనా, ఇంకేమన్నా కథలున్నాయా? అమ్మా ఏం మాట్లాడుతున్నావే? వాళ్ళకి ఎవ్వరు లేరని ముందే చెప్పిరు కదా. బాధ్యతలు పెరిగినప్పుడే బరువు మోసేటోళ్ళకు తెలుస్తుంది. ఏవండి, మీరేమనుకోకండి, మా అమ్మ ఏదో తొందరపడి అన్నది. అయ్యో దాందేముందండి, దాంట్లో తప్పేముంది?
అక్కకు కాకుండా చెల్లెకి పెళ్లి చేస్తామంటే ఎవరైనా అట్లనే అర్థం చేసుకుంటారు. పర్లేదు, మీకు నచ్చితేనే చేసుకోండి, లేదంటే ఇబ్బంది ఏం లేదండి. అయ్యో మీరేమనుకోకుర్రి. మీ అక్క చెల్లెల ప్రేమ గురించి ఈ ఊళ్ళోకి వచ్చే ముందే చాలా మంది చెప్పారు. వాళ్ళ ప్రేమ దొరకాలంటే అదృష్టం ఉండాలని. నేనైతే అదృష్టవంతున్నే అనుకుంటున్నా. మరి మీరు? మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, పర్లేదు. మీతో పాటు నేను కూడా అదృష్టవంతురాలు. సరే, పిల్లాడు నచ్చుకున్నారు. అమ్మ, అయ్యగారు ఏమన్నారో కదా, అది చెప్పులే. ఏమన్నాడు? పిల్లగాడు ఇష్టపడితే ఈ 30 తారీఖు దాటితే నా కొడుకు లగ్గబలం లేదట. అమ్మ రజని, ఏమంటావు బిడ్డ? నేనేమంటనే, మంచి రోజులు ఉన్నాయంటారు కదా, అదే రోజు లగ్గం ఖాయం చేద్దాం. సరే గాని ఇక మరి కట్న కానుకల గురించి చెప్తే. చెప్పిన బిడ్డ, అన్నిటికీ సిద్ధమైనాకనే మిమ్మల్ని రమ్మన్నా. మామ చెప్పింది నిజమే అత్త, అన్నిటికీ సిద్ధమయ్యే ఖాయం చేసుకున్నాం. మీరు మా చెల్లెను మంచిగా చూసుకుంటే అంతే చాలు. అయ్యో వదినే, మీరేం రంది పడకుర్రి. మీ చెల్లెను బంగారం లెక్క చూసుకుంటాం. ఇక మేము పోయేస్తాం. మంచిగా వేరాది. పోయేస్తాం బిడ్డ. అక్క ఏమైంది? మాగమవుతున్నావు? ఏం లేదే, ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి కష్ట సుఖాల్లో మనం కలిసి పెరిగినాం. ఇప్పుడు నువ్వు అత్తగారింటికి పోతున్నావు అనేసరికి తట్టుకోలేకపోతున్నా, అంతే. అంత తట్టుకుందాన్ని నాకు పెళ్ళి ఎందుకు చేస్తున్నావే? నువ్వు ఇంట్లోకో, నేను పోయి ఆ మామని కలిసి వస్తా, సరేనా?